కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రిని బద్నాం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన కారణంగా కరీంనగర్, వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆందోళన అనంతరం రైతులు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద కూడా బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మరియు కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న ఈ రాజకీయ ఘర్షణ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఈ అంశంపై భవిష్యత్తులో కూడా ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి కొరకు ఆర్నిశలు కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏ విధంగానైనా కూడా బదనాం చేయాలని చెప్పి వివిధ రకాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షపూరితమైనటువంటి కక్షగట్టి వారి పైన కమిషన్లు, తర్వాత చివరికి సిబిఐ వారిని ఇట్లా అన్నిటి ఉసుగొల్పుతా ఉన్నారు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. వారిని 100% తెలంగాణకు సాయం చేసి ఇన్ని సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి కొరకు పాటుపడ్డది ఎవరు అంటే కేసీఆర్ అని ప్రతి ఒక్క మనిషికి తెలుసు. మొన్న దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చిండ్రు. ఈ కొద్ది నెలలనే తెలిసింది కేసీఆర్ ప్రభుత్వం ఎలా పనిచేసింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది అనేది తెలిసింది. ముఖ్యంగా రైతులకు కనీసం యూరియా ఇచ్చేటువంటి నాలెడ్జ్ లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మినిమం యూరియా అంటే ఇంకా నువ్వు పథకాలు పక్కకు పెట్టు, స్కీములు పక్కకు పెట్టు, రైతు బంధు, కేసీఆర్ కిట్టు ఇవన్నిటి తుంగలో దొక్కినవు. చివరికి మినిమంకి యూరియా బస్సాలు ఇచ్చేటువంటి తెలియలేదు ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. కాబట్టి ఈరోజు అన్ని కమిషన్లు వేసి కేసీఆర్ బదనాం చేస్తున్నటువంటి పరిస్థితుల పట్ల ఈ రాష్ట్రం అంతా ఉడుకుతా ఉంది, రాష్ట్రం అంతా సీరియస్ అవుతా ఉంది. కేసీఆర్ అటువంటి మంచి మనిషి, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి కేసీఆర్ మీద ఇన్ని కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఇవాళ ఈ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఇవాళ సీరియస్ గా ఉంది. కాబట్టి ఈరోజు వారిని కేసులు పెట్టొద్దని చెప్పి వారిని కాంగ్రెస్ గవర్నమెంట్ కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పొంటే రానున్న రోజుల పట్ల సీరియస్ పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఇన్ని వేల మంది, మీ పిలవకున్నా కూడా ఇన్ని వేల మంది కేసీఆర్